గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ లేకపోతే యూట్యూబర్స్గా చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. కొంతమంది మాత్రం మనందరి ఫేవరెట్ అయిపోతుంది, చాలా ఇన్స్పిరేషన్ అయిపోతుంది. ఎన్నో లొకేషన్స్ని తను చేసే వీడియోస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేస్తూ పిల్లల్ని చూసుకుంటూ అటు హస్బెండ్కి కావాల్సినటువంటి వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకుంటూ తను కూడా వీడియో వ్లాగ్స్ చేస్తున్నారు అంటే అది చాలా పెద్ద మల్టీ టాస్క్ అనే చెప్పాలి. బట్ అలాంటి తను వీడియోస్కి మాత్రం కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు. అది యూట్యూబ్లో అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా. తన వీడియో కోసం ఎస్పెషల్లీ తను ఏ వ్లాగ్ చేస్తారా, ఈరోజు ఏం పోస్ట్ పెడతారా, ఈరోజు ఏ వీడియోని పబ్లిష్ చేస్తారా అనేది చాలా ఎక్కువగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు. అలా వెయిట్ చేసే ఫ్యాన్స్ అది చాలా బ్యూటీ థింగ్ అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి ఇన్స్పిరేషన్ ఉమెన్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో మన అందరి ఫేవరెట్ అనమాట. అండ్ తన స్లాంగ్ అయితే చాలా చాలా నచ్చుతుంది అందరికీ. సో మరి ఎవరని అనుకుంటున్నారు కదా, అండ్ బ్యాంకాక్ పిల్ల మన శ్రావణి గారు నాతో పాటు ఉన్నారు. సో తనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారు, సూపర్. అందరిలో ఫేవరెట్ థింగ్ ఏంటి అంటే మీరు ఈరోజు ఇలా వచ్చేసాం, ఫేస్కి ఏదో పెయింట్ వేసింది, అది చూస్తే పకోడీ అయిపోయింది. అసలు నన్ను నేనే ట్రోల్ చేసుకుంటా. ఎంత న్యాచురల్గా చెప్తారు, అసలు చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అన్నిటికీ కూడా. సో ఐఎమ్ ద అంటే అంతమంది ఫ్యాన్స్లో నేను కూడా ఒక ఫ్యాన్ అనమాట. అవునా? థ్యాంక్ యూ. సో అంత ఫాలో అవుతూ ఉంటాను మీ ప్రతి వీడియో, మీ ప్రతి వ్లాగ్ కూడా. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ ముందు తెలుసుకునేది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాడీ వాళ్ళు మాది యాక్చువల్లీ విజయనగరం, పుట్టి పెరిగింది అంతా విజయనగరమే. మా హస్బెండ్ వాళ్ళు పెరుమాలి, బట్ వాళ్ళు స్టడీస్ కోసం అని చెప్పి విజయనగరం వచ్చేసారు. ఓకే. ఇంకా మోస్ట్లీ ఏంటంటే ఇద్దరం ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళం అనమాట. మా అత్తయ్య వాళ్ళు మమ్మీ వాళ్ళు ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు. సో అలా చూసి పిల్లల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళు నన్ను అండ్ మా పేరెంట్స్ అతన్ని అబ్జర్వ్ చేసి ఇలా పెళ్లి చేస్తే బాగుంటుందని చెప్పి వర్మ గారిని ఇచ్చి పెళ్లి చేశారు. అంటే యాక్చువల్గా పేరెంట్స్ అనుకున్నారా, పేరెంట్స్ కన్నా ముందు సారు మీరు అనుకున్నారా? అలా లేదు, అస్సలు తెలీదు, అసలు తెలీదు, ఎప్పుడు చూడలేదు. ఓకే ఓకే. ఒకటే ఏరియా అయినా కానీ అసలు ఎప్పుడు చూడలేదు. ఓకే. మహా అయితే ఒక 3-4 lanes డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతే. సో మొత్తానికైతే అరేంజ్ మ్యారేజే? అరేంజ్డ్, నో లవ్ మ్యారేజ్ కాదు. కానీ చాలా మంది మీది లవ్ మ్యారేజ్ అని స్టార్టింగ్ లో చాలా మంది అడిగేవారు, ఈవెన్ రిలేటివ్స్ లో కూడా. అంత ఒక్కటే ప్లేస్ లో ఉండి అరేంజ్డ్ అని చాలా మంది డౌట్ వచ్చింది అనమాట. బట్ అలా కుదిరింది అంతే. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్ కూడా విజయనగరంలోనే. ఏం చదివారు? బీటెక్ చదువుకున్నారు, సూపర్. అండ్ వర్మ సార్ డైరెక్ట్ స్టార్టింగ్ బ్యాంకాక్లో జాబా లేకపోతే? లేదు, ఫస్ట్ మైసూర్లో వర్క్ చేశారు. ఓకే ఓకే. ఇన్ఫోసిస్లో. ఓకే. అండ్ తర్వాత కేరళ వచ్చారు, త్రివేంద్రంలో ఉండేవారు. అండ్ ఆ తర్వాత యాక్చువల్లీ కేరళలో ఉండే టైంలో ఎంగేజ్మెంట్ అయిందనమాట. అప్పుడు నేను బీటెక్ 3rd year. ఓకే. ఓ, బీటెక్ 3rd year లోనే మీకు ఎంగేజ్మెంట్? అయ్యో, ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వకముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. అంటే మమ్మీకి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల ఒంట్లో బాగోకపోవడం, సో వాళ్ళు ఏదో భయపడి మనం మంచిగా ఉండేటప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలి అని అప్పటి నుండి స్టార్ట్ చేశారనమాట. ఓకే. సో అలా మొదలైంది. సో మీ మ్యారేజ్ టైంకి సార్ ఎంగేజ్మెంట్ టైంకి కేరళలో ఉండేవారు, అండ్ పెళ్ళి అయిన తర్వాత హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యారనమాట. ఓకే. సో కొన్ని ఇయర్స్ మీరు హైదరాబాద్లో కూడా ఉన్నారు? 1.5 years ఉన్నా హైదరాబాద్లో. 1.5 years? అయ్యో, మాకు ఈ బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్లో ఉన్నప్పుడు తెలియలేదు. అవునా? లేదు, అప్పుడు అవ్వలేదు ఇంకా బ్యాంకాక్ పిల్ల. ఓకే ఓకే ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే అండి, వీడియోస్ అన్ని నేను ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలో కూడా తెలియట్లేదు. బ్యాంకాక్ వెళ్ళారు. సో బ్యాంకాక్ అనగానే ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉంటుందంటే అది ఒక టూరిజం ప్లేస్ అనేది ఫస్ట్ థింగ్. బ్యాంకాక్ అనగానే అబ్బాయిలు ఆహా ఓహో మీరు బ్యాంకాక్ వెళ్తున్నారు అని ఒక థాట్లోకి వెళ్ళిపోతారు. సో నిజంగా అక్కడ అమ్మాయిల్ని కూడా చాలా మంది టూర్స్ వెళ్ళేవాళ్ళు అండ్ కపుల్స్ వెళ్ళే వాళ్ళు కూడా చాలా రీల్స్ చేస్తూ ఉంటారు. అందరు అమ్మాయిలు లైన్లో ఉంటే వాళ్ళ హస్బెండ్కి
ఐస్ క్లోజ్ చేసి తీసుకెళ్ళడం, అంటే ఈ కైండ్ ఆఫ్ అవేర్నెస్ అనేది ఇటు మన ఇండియా సైడ్ ఉంటుంది. ఓకే. బ్యాంకాక్ అనగానే ఒక థాట్. అంటే పీపుల్ ఎందుకు అలా తీసుకుంటారంటే అక్కడ ఏదైతే చూస్తారో అది మనకి ఇక్కడ ఇండియాలో కనిపించదు. ఫస్ట్ థింగ్ ఆ నైట్ లైఫ్ అనేది ఇండియాలో మనకి చాలా తక్కువ. అంటే మేబీ ఢిల్లీ అటు పక్క మనకి ఉండొచ్చేమో, ముంబై ఢిల్లీ అటు పక్క. బట్ ఇటుపక్క మన ఆంధ్ర తెలంగాణ సైడ్ అయితే నైట్ లైఫ్ అని అలాంటిది ఏది మనకి ఇక్కడ అవును ఉండదు. అవును. బట్ అదేంటంటే ఇక్కడ నుండి వచ్చిన పీపుల్కి అక్కడ చాలా అది డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. సో మన కల్చర్ వేరు, వాళ్ళ కల్చర్ వేరు కాబట్టి సో వీళ్ళు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అని పీపుల్ చూపించాలని రకరకాలుగా ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. కానీ అక్కడ నిజంగానే ఫ్యామిలీస్కి కానీ ఫీమేల్స్కి కానీ రెస్పెక్ట్ ఎలా ఉంటుందండి అక్కడ? చాలా బాగుంటుందండి. కానీ అది మీ వీడియోస్ ద్వారా తెలిసింది మాకు కూడా. మరి అంటే యాక్చువల్లీ నాకు తెలిసిన కంట్రీ, నేను ఇండియా నుండి దాటి అడుగుపెట్టిన కంట్రీ ఒక్కటే కంట్రీ, అది కూడా థాయిలాండ్. ఓకే. సో నాకు తెలిసిన మట్టుగా ఇప్పటి వరకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. మన ఇండియన్స్ని కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ చేస్తారు. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు బ్యాంకాక్ వెళ్ళి? ఆల్మోస్ట్ 9 to 10 years అయిపోతుంది. ఓ మై గాడ్, 9 to 10 years అయిపోతుంది. అసలు తెలియలేదు. 2016లో 2016 పాప పుట్టిన ఇయర్లోనే. ఓకే ఓకే ఓకే. పాప బేబీ అప్పుడు తీసుకెళ్ళారు. సో మీరు ఈ వ్లాగ్స్ అనేది ఎలా వచ్చింది థాట్? నాకు ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. ఓ, ఎడిటింగ్ చాలా ఇష్టం అనమాట. పిచ్చి పిచ్చిగా చేసేదాన్ని. బీటెక్ అయిపోయి అదే పెళ్ళైన వెంటనే ఒక ఫోన్ వచ్చింది చేతికి. అప్పటి వరకు మన చేతిలో ఫోన్ కూడా ఉండేది కాదు. ఇప్పుడు జనరేషన్తో మారిపోయింది అనుకోండి, అదే షాక్ అవుతుంటాం అనమాట. సో చేతికి ఫోన్ రాగానే అదే అలా ఏదో ఒకటి చేయడం. సో బేసిక్గా నాకు ఎలా అంటే నన్ను నేను స్క్రీన్స్లో చూసుకోవడం ఇష్టం. ఓకే. నన్ను నేను సో ఏదైనా మ్యూజిక్కి మన వీడియో క్లిప్ పెట్టి రకరకాలుగా ఎడిటింగ్ అనేది చేసేదాన్ని అనమాట అప్పట్లో. పెళ్లి తర్వాతే. మేము ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ అని ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్లేవారు తిను. సో అప్పటికే మనకి ఫోన్ అనేది కొత్తగా అలవాటు. సో అందులో కెమెరా ఉంది అంటే అది ఇంకా కొత్త విషయం కదా. సో విపరీతంగా ఫొటోస్ వీడియోస్ ఫుల్గా అనమాట నిండిపోయేలా తీసేసుకునే వాళ్ళం. తీసేసుకొని అవి ఎక్కడ అప్లోడ్ చేయాలో తెలియక అదే ఎన్ని హార్డ్ డిస్క్లను పెడతాం. సో అలాగా హార్డ్ డిస్క్లో పెట్టినవి మళ్ళీ అంత ఈజీ కాదు. ఎప్పుడైనా చూసుకోవాలి అనుకుంటే మళ్ళీ తీసి చూసుకోవడం కూడా డిఫికల్ట్. సో మేము అప్పుడు ఒక థాట్ వచ్చింది అనమాట. అది మా హస్బెండ్ ఇలా ఎందుకు యూట్యూబ్లో ఒక అకౌంట్ ఉంటుంది, దానికి నువ్వు పెట్టేయాల్సినవన్నీ పెట్టేసి ప్రైవేట్లో ఉంచేసుకుంటే సరిపోతుంది, ఎవరికి కనపడదు కూడా, మనకి మెమరీ కూడా మంచిగా సేవ్ అవుతుంది, నచ్చినప్పుడు డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పి ఫస్ట్ థాట్ అది. ఓకే. ఆ పర్పస్ మీదే మేము యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది 9 years బ్యాక్ స్టార్ట్ చేశారు. కానీ మీకు పాపులారిటీ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? నాకు 2022 అండి. 2022లో. సో సడన్ గా అది బ్యాంకాక్ పిల్ల ఛానల్ తో స్టార్ట్ అయింది. ఐ థింక్ ఫస్ట్ దీపావళి వీడియోనా? దీపావళి కాదు, అమ్మవారిది. ఫస్ట్ నేను అమ్మవారి వీడియో యా, ఏదో సమ్ డివోషనల్ వీడియోని ఫస్ట్ వీడియో. నాకు యాక్చువల్లీ అమ్మవారు అంటే చాలా ఇష్టం అనమాట, సెంటిమెంట్ కూడా. సో అంటే ఇది వరకు పెట్టిన ఛానల్స్ అన్ని జస్ట్ నార్మల్ ఏదో మన ఈ మెమరీ ఇష్యూస్ కోసం పెట్టింది అనమాట. బట్ ఈ బ్యాంకాక్ పిల్ల అనేది రీసెంట్గా స్టార్ట్ చేశాను కదా 2022లో. సో అదేంటంటే కొంచెం మంచిగా ఎడిటింగ్ చెయ్యాలి, కొంచెం నలుగురు చూడాలి అంటే చూడాలి, వీడియోస్ని పబ్లిక్ చెయ్యాలి అన్న కాన్సెప్ట్తో చేశానమాట. సో అలా స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడితో స్టార్ట్ చేద్దాము డెవోషనల్గా అని చెప్పి అమ్మవారిని చూపించాను అనమాట. అక్కడ దసరా ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి. దసరా ట్రూ. అదే మీది ఫస్ట్ వీడియో నేను చూసాను. అంటే స్టార్టింగ్ మీది సెకండ్ థర్డ్ వీడియో నుంచి మీరు ట్రెండింగ్ స్టార్ట్ అయింది మీది. అవును. విత్ ఇన్ ఫ్యూ వీడియోస్లోనే మీరు జనాలకి వచ్చేసారు. అసలు దీన్ని ప్రీవియస్ ఏంటేంటి వీడియోస్ చేశారు అని చూస్తే ఫస్ట్ది ఐ థింక్ దీపావళి అనుకున్నా. అసలు మీకు బ్యాంకాక్ పిల్లగానే నేను తెలుసు, కానీ అంతకు ముందు నేను స్టైలిష్ తింగర్ బుచ్చి.
ఓ స్టైలిష్ టింగర్ బుచ్చి మీరేనా? నేనే. ఓ ఓకే, అది కూడా ఫాలో. ఓ ట్రూ ట్రూ ట్రూ, కరెక్ట్. సో అది కరెక్ట్గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట, స్టైలిష్ తింగర్ బుచ్చి అని. ఆ, చేశాను కానీ అది చాలా కష్టపడ్డా, దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో. అయ్యయ్యో. చాలా ఖర్చు పెట్టించా. ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తేనే అది కూడా చేశారు. యుఎస్లో ఒక వదిన ఉంటారనమాట, వర్మగారు వాళ్ళ చిన్న సిస్టర్. సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్గా చూస్తూ ఉంటారు కదా మనం అవును. పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళే చూడగలుగుతారు, ఇంకెవరు చూడలేరు. సో అలా షేర్ చేస్తున్న టైంలో వదిన ఇండియా వచ్చినప్పుడు శ్రావణి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట. ఓకే. అడిగితే రెవెన్యూ ఏంటి అని, మామూలుగా యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే కదా చేస్తారు, నీకు జనరేట్ అవ్వట్లేదా, నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అని అన్నారు అనమాట. అంటే ఏమో ఉంది, నాకు అంత ఐడియా లేదు అని. ఆయన ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్, ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా, బాగుంటాయి, ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు, సో పబ్లిక్ చెయ్యు, అందరూ చూస్తారు, బాగుంటుంది నిజంగా, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట. అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు, కానీ తర్వాత ఆలోచించాను అనమాట, వదిన ఇలా ఎందుకు చెప్పారు, పోనీ చూద్దాము అన్నట్టుగా. ఈయన కూడా అది సీరియస్గా తీసుకున్నారు అనమాట. ఓహో యూట్యూబ్లో ఎంత ఉంటుందా, ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా, భయం ఉండదా అని. అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాం కదా, అత్తగారు మామగారు ఏమనుకుంటారు, మమ్మీ డాడీ ఏమనుకుంటారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది. సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పుడు వెంటనే అంత సీరియస్గా తీసుకోలేదు. అవునా ఉంది అని అన్నాను, కానీ మళ్ళీ ప్రైవేట్లోనే పెట్టేదాన్ని. ప్రైవేట్లో చాలా కష్టపడి ఎడిట్ చేసిన సరే ప్రైవేట్లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా, అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టేటస్ ఎక్కువసేపు పెట్టలేము, అప్పుడు స్టేటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు. వీడియోని డైరెక్ట్గా చాట్లో షేర్ చేయాలన్నా పెద్ద వీడియోస్ ఉండేవి, షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట. సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి, అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్కి మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనేమో. ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి, బయటికి అసలు ఎప్పుడు పంపొద్దు అని. ఓ మై గాడ్, అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఇంత లాంగ్ రావడం. సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేసి? ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి. కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి, అండ్ సింగపూర్, తర్వాత థాయిలాండ్. ఓకే. సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట, అంత దూరం ఎందుకు, దగ్గరగా ఉండేది చూసుకోండి అనేసి, దగ్గరగా ఉన్న అలా అయితేనే పంపించగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్నీ చూసుకున్నారు, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట. నాకైతే అసలు ఏం లేదులేండి, బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా మీరు కూడా అంతే, ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే, వెళ్ళి చూద్దాం, బాగుంటే ఉండొచ్చు, లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి. సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే, జస్ట్ 1 day 12 hours వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ అయితే 1 hour వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది, అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని, బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది,
మన వల్ల ఎందుకు అది పోవాలి, సో తను ఇష్టపడుతున్నారు కదా పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పొచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ, అది అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే, ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని, అవును అవును, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్. సో అలా ఒప్పించి పేరెంట్స్ని వెళ్ళాము. అలా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ పాప పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి. పాప 5th month లో తెలిసింది, పాప 8th month లో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. ఓకే, నేను ఫస్ట్ వెళ్ళి అన్నీ మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను, ఈలోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా, అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు ఒక ముందు. అక్టోబర్లో వెళ్ళిపోయారు. అక్టోబర్. నేను కరెక్ట్గా పాపకి 9 months అనుకుంటాను, నవంబర్లో నేను వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాని పాపతో. ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా. సో నేను ఒక్క పాప 9 months బేబీని తీసుకొని ఫస్ట్ టైం అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు, ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు, అంత లగేజ్, చిన్నపిల్లతో కదా, సో ఏం క్యారీ చేయాలో అసలు ఎయిర్పోర్ట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్రూ. అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్లో చెకింగ్స్ ఉండేవి, అమ్మో టూ మచ్ అసలు. నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి 1 month అయింది కదా, సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా. ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి, అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు. ఓకే, నిజంగా అది ఎలా ఎలా వెళ్ళగలిగారు? అది పాపతోనా? పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్, మనం వయా కోల్కతా అయినా లేకపోతే ముంబై, చెన్నై, ఇలా అనమాట కనెక్టింగ్. సో అలా ఫస్ట్ టైం పాపని తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు చాలా గ్రేటెస్ట్. అసలు ఎలా అంటే చుక్కలు చూసా అనమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో. పాపని హోల్డ్ చేయాలి, హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి. సో అంతవరకు ఏంటి, మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట యూజువల్గా, ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరైనా కాసేపు ఎత్తుకోవడం అన్నీ అనమాట. అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి, అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేదన్నమాట. నేను చూస్తే ఎలా ఉండేదని అంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేది. అయ్యో, ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను. ఏం అవ్వలేదండి బాబు, అలా ఉండేదాన్ని అనమాట. సో హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. ఇంకా పాప ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట. నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి, బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు. సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట. తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారు అనమాట. అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు, ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు, నేను ఆయన్ని చూడలేదు. అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే, బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో నన్ను అక్కడ మిస్ అయ్యారు తను. నేనేంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను. అయ్యయ్యో, ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేదు తను. కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి, ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను నాకు కనిపించట్లేదు. బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. కాంటాక్ట్ చేయడానికి మన సిమ్ కార్డ్, నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చింది అనమాట సంథింగ్ అక్కడ. నేను ఆ టెన్షన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి థాయి నొక్కేసాను అనమాట. థాయి సెలెక్ట్ చేసేసాను. సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది, అదేమో అర్థమై సావదు. ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి, అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట. సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని. ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా. పాపం సార్ ఏం చేస్తున్నారు, ఇంకా లోపల పోయి మీరు వస్తారు అని చూస్తున్నారు.
ఇంకా లోపలే ఉన్నారు. ఆయన ఇంకా అందరూ వచ్చేసారు. వీళ్ళేంటి ఎక్కడ రాలేదు, ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారో అనుకున్నారు. అయ్యయ్యో. అసలే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి. ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు అనమాట. ఓకే ఓకే ఓకే. ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా, మన వైపు బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8 మంత్ నుండి కదా. సో బేసిక్ థింగ్స్ పట్టుకెళ్ళాలి. అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు. సో మొత్తానికి మీ ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. గుర్తు పెట్టేసుకుంటాను. అది గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా ఈ మాట. తర్వాత ఆయన చూసారు, ఏంటి ఎందుకు రావట్లేదు అంతకి రావట్లేదు అని అలా బయటకు వచ్చారనమాట. అక్కడ కనపడ్డాను. కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది. లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా, చేతిలో డబ్బులు లేవు, కరెన్సీ లేదు, ఏం లేదు. అవునవును. సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ లో. ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు. అవును అవును. ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలీదు. ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం, పెళ్ళి అవ్వడం, ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే. అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా. అలా చూసాను. అండ్ ఆ జర్నీ అయిన తర్వాత ఇంకా బ్యాంకాక్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే మీరు డే 1 నుంచి ఇంతే యాక్టివా? అంటే లైక్ ఈ వ్లాగింగ్ చేయడం మీకు ఎలా తెలిసింది? వ్లాగింగ్ చేయడం అంటే మామూలుగా పాప వల్లనే తెలిసింది. ఎలా అంటే కోవిడ్ అని కూడా చెప్పచ్చు. కోవిడ్ టైంలో ఏంటంటే మనకి బాగా ఖాళీగా ఉండే టైం అయితే దొరికింది, ఇంటి బయటకు వెళ్ళకుండా. ఆ టైంలోనే ఇంకా కిడ్స్లండి, ఇషాన్ కూడా పుట్టాడు. సో ఆ టైంలో నాకు ఎప్పుడు మనసుకి ఏమనిపించేదంటే, నా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు మంచిగా, ఇంత చదివి కూడా నేను అలా ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే థాయిలాండ్లో డిపెండెంట్ వర్క్ చేయకూడదు, అది ఇల్లీగల్ అక్కడ. అలా అని చేస్తే ఆపర్చునిటీస్ ఉంటాయి, దొరుకుతాయి చేయాలంటే. బట్ అలా చేసి దొరికామంటే అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అనమాట. కానీ చేయాలని ఉండేది, బట్ లీగల్గా ఉండాలి. సో అదొకటి బాగా ఎప్పుడు మనసులో అనిపించేది. ఆయనే వర్క్ చేస్తున్నారు, నేను కూడా చేస్తే ఎంత బాగున్నా అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి. బట్ సాఫ్ట్వేర్లోనే ఉండాలి, సాఫ్ట్వేర్ జాబే రావాలి అని అయితే ఎప్పుడు అనుకోలేదు. అండ్ ఆయన కూడా ఎప్పుడు నువ్వైతే అన్ఫిట్ సాఫ్ట్వేర్కి అని అనేవారు. ఎందుకంటే కుదురుగా ఓ దగ్గర ఉండవు, ఓ దగ్గర కూర్చోవు. మేనేజర్ ఒక 8 గంటలు కూర్చొని వర్క్ చేయమంటే నువ్వు చెయ్యవు, నీకు నచ్చినప్పుడు సెలవు తీసుకుంటావు. అలా ఎవరు ఒప్పుకోరు, నీకు అసలు సెట్ అవ్వదు. డాడీ వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అవ్వడం, చిన్నప్పటి నుంచి కొంచెం అలా పెరగడం. నాకేంటంటే నా లైఫ్ స్టైల్ బిజినెస్ వేలో ఉండేది, అంతా అలాగే ఉండేది. అంటే ఇంకా అంతా మనకు నచ్చినప్పుడే చేయాలి, మనకు నచ్చినప్పుడే ఉండాలి, అది అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. నాన్నగారు వాళ్ళది ఏంటి బిజినెస్? డాడీ వాళ్ళకి రెస్టారెంట్ ఉంది. 30 years నుండి, విజయనగరం ముత్తాతల నుండి అంతా రెస్టారెంట్ బిజినెస్. ఓకే, విజయనగరంలో. ఏంటండి నేమ్? మీసాల్ రాజ్ గారు హోటల్. ఓకే ఓకే ఓకే, సూపర్. సో అలాగా యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలనిపించింది? యూట్యూబ్ అలా స్టార్ట్ చేయాలని అనిపించలేదులేండి. అంటే ఏదో అవుతాను అని అయితే చేయలేదు. ఈ ఏంటంటే ఇంకా పిల్లతో థాయిలాండ్ ట్రావెల్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ పాపకి ఎలాంటిది చేసి పెట్టాలి, ఫస్ట్ కిడ్ కదా, అవును అవును, ఏం తెలీదు. ఇక్కడ ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా అత్తయ్యో మమ్మీయో టైం టు టైం వాళ్ళకి ఏం చేసి పెట్టాలి, ఎలా చేసి పెట్టాలి అంతా వాళ్ళే చూసుకునేవారు అనమాట, తినిపించడంతో సహా. సో నాకు అసలు అంత ఏం పని ఉండేది కాదు. అంటే ఫస్ట్ కిడ్ కదా, తనకేం తెలియదు, ఏం చేస్తుందిలే అన్నట్టు. ఇంకా అలా అత్తయ్య కూడా ఎలా అంటే బాగా పాపను ఎలా గారాబం చేస్తారో నన్ను అలాగే గారాబంగా చూసుకునేవారు. అసలు ఇంట్లో పని కూడా చేయించేవారు కాదు. మావయ్య అత్తయ్య చాలా మంచి. సూపర్. సో అలా స్టార్ట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపకి ఎలా ఎలా వీడియో అదే ఫుడ్ పెట్టాలి అనేది వీడియోస్ చూసేవాళ్ళు? వీడియోస్ చూసేదాన్ని అనమాట. బేబీస్కి ఎలా ఏం చేయాలి, ఏం చేస్తే మంచిగా ఉంటుంది అనేసి అన్ని వెతికేదాన్ని. మనకి ఫీమేల్ యూట్యూబర్స్ ఉండేవారు కదా, అవునవును, చాలా మంది చేసేవారు అప్పట్లో అమ్మాయిలు, వాళ్ళవి చూసేదాన్ని అనమాట వ్లాగ్స్. అలా చూసి చాలా మంది ఆల్మోస్ట్ ఆల్ అందరినీ చూసాను, అందరు అమ్మాయిల్ని అందరి ఛానల్స్ చూసాను అనమాట.
సూపర్. సో అలా మొదలైంది. చేసి అలా స్టార్ట్ అయింది. ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా ఇంత ఫేమస్ అవుతారని కానీ, ఇంత మంచిగా జనాల్లోకి రీచ్ అవుతారని కానీ? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలా అనుకోని కూడా రాలేదు. సో అలా ఫాలో అయ్యేదాన్ని, చాలా మంది ఛానల్స్ ఫాలో అయ్యి అది నాకు బాగా మంచిగా హెల్ప్ అయ్యేది కూడా. ఓకే. చక్కగా అలా ఫాలో అయ్యి అంతా చేసుకొని ఆ బుడ్డిదాన్ని నెమ్మదిగా ఏదో అలా పెంచేదాన్ని అనమాట. అప్పటికి అక్కడ థాయిలాండ్లో ఉండలేక ఇండియాకి థాయిలాండ్కి ఇయర్లీ 3 times అప్ అండ్ డౌన్ చేసేదాన్ని. అప్ అండ్ డౌన్ చేసేవాళ్ళు. అప్ అండ్ అంటే అక్కడ ఎవరు డౌన్ పరిచయం వెళ్ళేసరికి అంత ఫేస్ చేసిన తర్వాత ధైర్యం వచ్చింది అనమాట. సర్లే ఇంకెలాగైనా వెళ్ళగలను వచ్చేయగలను ఫిక్స్ అయిపోయారు. వచ్చేస్తానని పంపించేసేవారు ఈయన అడిగిన వెంటనే కూడా. ఎందుకంటే ఏడ్చేసేదాన్ని, నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. ఎందుకంటే అక్కడ ఫుడ్ నాకు నచ్చేది కాదు, అండ్ నాకు వంట రాదు. అక్కడికి వెళ్ళేసరికి నాకు వంట సరిగ్గా రాదు. అండ్ చెప్పాను కదా ఇక్కడ వెళ్ళక ముందు 1.5 year హైదరాబాద్లో ఉన్నా అని చెప్పి. అప్పుడు ఆ టైంలో అయితే నా వంటకి పాపం ఆయన అయ్యో ముందేనా అడిగి చేసుకున్నాను కాదు అనుకునేవారేమో అనుకునేదాన్ని నేను మనసులో. ఎంత అంటే ఈవెన్ సాంబార్ అయితే శనగపప్పుతో చేశాను అనమాట. శనగపప్పుతో సాంబార్ చేస్తారు, కందిపప్పుతో చేస్తారు. అది చేసుకొని నేను తిన్నానా అంటే నేను తినలేదు. చుట్టుపక్కల అందరికీ కూడా పంచాను, వెనక ఆంటీకి, కింద ఆంటీకి, అందరికి. పాపం ఇంకో రోజు ఎప్పుడు అడగలేదు. ఇంకా అది కూడా ఇంత చేశాను అనమాట. అంటే నాకు సాంబార్ చేయాలి అంటే ఇంత సాంబార్ చేయాలంటే ఇంత పప్పు వేయాలేమో అని ఇంత పప్పు ఉడకపెట్టాను అనమాట. సో అది ఏంటంటే అది ఉడుకుతా అది పెరుగుతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఇంకా వాటర్ యాడ్ చేసి ఓహో తెప్పాలు నిండిపోతుంది, ఇంకో పెద్ద తెప్పాలు పెడదాం, అలా ఇంత తెప్పాలు అయింది అది. అది పిక్స్ పంపించారా ఇంటికి సాంబార్ చేశానని? పిక్స్ ఏం తీసి పంపించలేదు కానీ అంత ఎక్కువ చేశాను కదా. సో ఏం చేసుకుంటాం అని చెప్పి ఇంకా వెనక ఒక బ్యూటీషియన్ ఒక అక్క ఉండేవారు, ఆ అక్క వాళ్ళ మదర్ ఉంటే ఆవిడకి ఇచ్చాను, కింద ఆవిడకి ఇచ్చాను. ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చేసరికి అది చూసి మనకే ఉండేవా లేకపోతే వీధంతటికి ఉండేవా పాపం తిన్నారా వర్మ గారు? పాపం ఏదైనా తినేస్తారండి, నీళ్ళన్నం పెట్టినా తినేస్తారు. అస్సలు ఇది ఉండాలి అది ఉండాలి అని ఏం లేదు, నా గురించి తెలుసు కదా. సో ఆ గోస్ట్ టవర్ కి పక్కనే ఉన్న ఏకైక బిల్డింగ్ ఇది ఒక్కటే. సో ఈ టవర్ లోనే ఆవిడ ఉంటారు అని అల్లరి ఇంకా వాళ్ళని అడిగి అంటే ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోతే అంత లాంగ్ నుంచి వచ్చి అన్ని అవర్స్ వెయిట్ చేసి ఆ సెక్యూరిటీ కూడా ఇంకా ఏం చేయాలి అసలు ఏం చేసినా వెళ్ళట్లేదు అని చెప్పి ఇంకా వాళ్ళని పైకి తీసుకొచ్చారు, వీళ్ళు మీకు తెలుసా అని. ఓకే. ఇంకా ఇలా ఈయన వర్మ గారు డోర్ ఓపెన్ చేయగానే ఇంకా ఆవిడైతే రాజా రాజా అనుకొని ఆ టైంలో భయం వేసింది. ఇప్పుడు హ్యాపీగా ఉంది, బట్ అప్పుడు చాలా భయం వేసింది అనమాట. నేను అప్పుడు రూమ్ లో ఎడిటింగ్ చేస్తున్నాను, బట్ ఆ అరుపులు నాకు వినిపించాయి రూమ్ లో. నేనేమనుకున్నానంటే ఓకే వర్మ గారు వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చారేమో, సరే ఓకే ఎవరో సర్ప్రైజ్ చేసేటట్టున్నారో అని అనుకున్నాను. ఈయనకి మీరు సర్ప్రైజ్ అయ్యారు. సెక్యూరిటీ అడుగుతున్నారంట వీళ్ళు మీ వాళ్ళేనా అని, ఎప్పుడు చూడలేదు, ఎలా చెప్తాం మా వాళ్ళని. అయితే ఏమో తెలీదు అని. అయితే వాళ్ళేమో తెలుసని చెప్పమ్మా మీకోసం వచ్చాను, అమ్మాయిని కలుస్తాను, ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను అమ్మాయిని అని చెప్పి అలా అని అంటే ఇంకా ఆయన సరే పెద్ద ఆవిడ కదా, చాలా పెద్ద ఆవిడ, ఒక 60+ ఉంటాయేమో ఆవిడకి. అసలు ఆవిడ బ్యాంకాక్ రావడం ఆశ్చర్యం చూడండి అసలు. ఉంటాయేమో అని చెప్పి సరే కింద లాబీలో వెయిట్ చేయండి, నేను తనకు చెప్తాను తీసుకొస్తాను అని చెప్పి తీసుకొచ్చారు. నాతో మాట్లాడి ఇద్దరం నెమ్మదిగా ఆ నైట్ డ్రెస్తోనే కిందకి వెళ్ళిపోయాను అనమాట. కిందకి వెళ్ళిపోయి మాట్లాడి సరే ఇంకప్పటికి పాపం మళ్ళీ ఏం తినలేదు, మంచిగా అట్టేసి తీసుకొస్తాను తిందరు కానీ అన్న. షుగర్ పేషెంట్ మళ్ళీ ఆవిడ మళ్ళీ. అయ్యో ఎందుకండి అంత కష్టం అసలు ఎందుకు అని. లేదమ్మా ఒక్కసారి చూసి వెళ్ళిపోతాను, తర్వాత అయితే అసలు కనిపించమేమో అని. ఎక్కడ పోతానండి ఇక్కడే ఉంటాను కదా. ఈ అమ్మను అంతా చూస్తుంటే చాలా మంచిగా అనిపించేది, బట్ ఏంటంటే కొన్నిసార్లు భయం వేసేది. పిల్లలతో ఉండేవాళ్ళం కదా, ఇంత పబ్లిక్ అయినప్పుడు ఎవరు ఎలా ఉంటారో మనం గెస్ చేయలేము. సో ఇంటెన్షనల్ ఉంటుంది. సో అప్పుడు ఆ భయపడి కూడా వెళ్ళిపోవాల్సిన కారణం అదొకటి ఇంకా. సో బిగ్ బాస్ కాల్ వచ్చిన తర్వాత మీరు వెళ్దామని ఫిక్స్ అయ్యారా? బిగ్ బాస్ కి పార్టిసిపేట్ చేద్దామని? లేదు వెళ్ళాలని. బిగ్ బాస్ చూడడం చాలా తక్కువ, నేను చాలా తక్కువ చూస్తాను.
అంటే ఎప్పుడైనా ఏమైనా ట్రెండ్ అయినవి అవి ఏదైనా చిన్న చిన్న బిట్స్ కనిపిస్తుంటాయి కదా, నా ఇన్స్టా ఎడిటింగ్ చేస్తున్నప్పుడు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఏమైనా కనిపిస్తే చూస్తా అనమాట. కొంచెం అందరూ కొత్త కొత్త వాళ్ళు కనిపిస్తుంటారు, చూస్తుంటా. ఎవరైనా సెలబ్రిటీస్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మిమ్మల్ని ఫాలో చాలా మంది అవుతుంటారు, మీకు పర్సనల్గా మెసేజెస్ ఏమైనా చేశారా? చేశారా అంటే సీరియల్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసేవారు. అండ్ అలా అలా ఫ్రెండ్ అయిన వాళ్ళు కూడా మంచిగా చెప్పేవారు అనమాట, మీ వీడియోస్ మాకు చాలా ఇష్టం, మేము చూస్తుంటాము, ఇలాగే చాలా వీడియోస్ చేయండి అని చెప్పి మంచి ఫేమస్ టీవీ సీరియల్ యాక్టర్స్ అందరూ చెప్పేవారు. ఫిలిమ్స్లో ఏమైనా ఆపర్చునిటీ వచ్చిందా మీకు? అంటే స్టార్టింగ్ లో ఎవరో డైరెక్టర్ కాంటాక్ట్ అయ్యారు, మెయిల్ చేశారంట, నా మెయిల్స్ అన్ని ఈయన హ్యాండిల్ చేస్తారు. సో ఈయన చెప్పారనమాట, ఇలా కమ్యూనిటీకి రమ్మన్నా వస్తాము, అక్కడికి వచ్చి మీ ప్లేస్కి వచ్చి మాట్లాడదాము అని. సమ్ ఏదో ఒక సోలో థీమ్లో థాయిలాండ్ బేస్డ్ ఒక స్క్రిప్ట్ అనుకుంటున్నాము, దాన్ని బట్టి చేద్దామా అని స్టార్టింగ్లో. అప్పుడే ఇంకా కొంచెం వైరల్ అవుతున్నాయి వీడియోస్ అన్న టైంలో యాక్సెప్ట్ చేయలేదా? లేదండి, యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. లేదు, రాదు. అక్కడ కూడా వాళ్ళు ఒకటి చెప్తే నేను ఇంకేటో చెప్పేస్తాను, నాకు నచ్చింది. అయ్యో ఇంకా సూపర్. సో రెవెన్యూ అంటే ఏదో తెలియని టైంలో రెవెన్యూ కూడా వస్తుందా అని ఒక టైంలో మానిటైజేషన్ ఒక్కటైతే చాలు అనుకున్నా అనమాట. అంటే ఎంత కష్టపడ్డాను కదా, ఫ్రెండ్స్ దగ్గర పరువు పోతుందని. అది కూడా. సో ఫస్ట్ రెవెన్యూ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ రెవెన్యూ 16,000 వచ్చిందండి, 16,000 ఫస్ట్ ఛానల్ స్టార్. 16,000 ఎంతో సంథింగ్ వచ్చింది. ఇప్పటి వరకు చూస్తున్న వాటిలో హైయెస్టా ఎంతో కొంత వచ్చింది. ఓకే. సో నాకు తెలిసి మీరు సారీస్ది కూడా, పట్టు సారీస్ది కూడా వెబ్సైట్ ఉంది మీకు పర్సనల్, పట్టువస్త్ర.com అని చెప్పేసి బ్యూటిఫుల్ సారీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా పెడుతున్నారు. సో ఎక్కడి నుంచి అది సేలింగ్ ఉంది? సేలా ధర్మవరంలో చేపిస్తామండి మొత్తం. డైరెక్ట్ గా నేతలు అక్కడే నేయించి డిజైన్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకుని, నేతలు అందరూ మనకి తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు అక్కడ ఫస్ట్ నుండి. అంటే ఇంకా పూర్వం నుంచి ఇంకా చేనేత దాని మీదే వారసత్వంగా వచ్చిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఈ థాట్ ఎలా వచ్చింది? ఈ థాట్ ఏంటంటే, నేను ఎక్కువ ట్రెడిషనల్ గా రెడీ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఎక్కువ శారీస్ కడుతుంటాను, మోస్ట్లీ అన్ని మమ్మీ శారీస్ వెళ్ళండి, నేను కొనుక్కోవడం తెలియదు నాకు శారీస్. సో మమ్మీ ఎక్కువ పట్టు చీరలు బాగా కొంటుంటారు అనమాట. సో పట్టు చీరలు కడుతుండేదాన్ని. అంటే థాయిలాండ్లో చీర కట్టుకుంటే థాయ్ పీపుల్ చాలా నచ్చేవారు అనమాట. అంటే మన ఇండియన్ ఆడపిల్లని అసలు ఎలాగా పొగడాలనేది ఇంకా రకరకాలుగా పొగడేవారు, ఆపి మరి. మీ ఇండియన్ అంటే మంచి ఇది వచ్చేది మన ఇండియన్ విమెన్ కి చీరలో కనిపించేటప్పుడు చాలా బాగా. మీ ఇండియన్స్ ఆడవాళ్ళు చాలా, ఆడపిల్లలు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని పెద్ద పెద్ద ముక్కుతో భలే ఉంటారు, అండ్ మీరు కట్టుకునే చీర చాలా బాగుంది. ఇవి కాంప్లిమెంట్స్ చాలా మంచి. ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? థాయిలోనా కమ్యూనిటీలో పిల్లల్ని ప్లే ఏరియాకి తీసుకెళ్లేటప్పుడు కలిసేవారు. చాలా మంచిగా, చాలా కూల్ గా ఉంటారు థాయిస్ మాత్రం. సూపర్. వాళ్ళని చూస్తే ఏదో రకమైన ప్రశాంతత వస్తుంది. చాలా మంచి థాయ్ ఫ్రెండ్స్ మాత్రం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పేస్తారు. హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ థాయిస్ కి. సూపర్. సో వాళ్ళకి మన ఇండియన్ శారీస్ అన్న జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. అలా గాజులు అలా ఏవి నచ్చితే అవి అడిగేవారు అనమాట. వాళ్ళు కూడా నన్ను ఫాలో అయ్యేవారు. నేను ఎవరికి ఇలా నాకు ఛానల్ ఉందని అలా ఎప్పుడు చెప్పేదాన్ని కాదు. నేను వీడియోస్ చేస్తాను ఇలా యూట్యూబ్ అని అలా ఏం చెప్పేదాన్ని కాదు. నేనేంటంటే ఇంకా చిటికి మాటికి పిల్లలు ఏ చిలిపి పనులు చేసినా ఇలా కెమెరా పట్టుకొని తిరిగేదాన్ని కదా. సో అవి చూస్తుండేవారు అనమాట. ఇంతలాగా అండ్ నేను పార్క్ లో కూడా కొన్నిసార్లు ఎడిట్ చేస్తుండేదాన్ని అరిచి అరిచి.
అంటే అలా ఆడుకునే టైంలో నాకు ఏదైనా సరదాగా అనిపిస్తే అరిచి ఎడిట్ చేస్తుండేది అనమాట. అప్పుడు అనేవారు అనమాట, ఏం చేస్తున్నారు మీరు అన్నట్టుగా. అంటే ఇంకా ఇలా ఎడిటింగ్ చేస్తున్నా అంటే అప్పటి నుంచి ఫాలో అయ్యేవారు అనమాట. ఇంకా అప్పట్లో జ్యువెలరీ అన్ని చూసి ఇంకా అడిగేవారు అనమాట, నాకు ఇలాంటి జ్యువెలరీ కావాలి, ఈసారి ఇండియన్ వెళ్ళినప్పుడు తెస్తారా అని. అవును. అలా చాలా మందికి ఇచ్చాను. అండ్ మీరు ప్రమోషన్స్ కూడా చాలా తక్కువ చేస్తారు కదా, చాలా తక్కువ చేస్తాను. అసలు చాలా రేర్. చాలా మనకి ఏంటంటే ఇంకా ఎవరు ఏదైనా బ్రాండ్ రిపీటెడ్ గా ఇంకా అలాగా అడుగుతారు కదా, ఇప్పుడు చూస్తాం అనమాట. అలా అడుగుతున్న ఎవ్రీ టైమ్ జస్ట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం, అంత మంచిగానే ఉందా, నచ్చితే చేస్తాం, లేదంటే లేదు. సూపర్. అసలు సింగిల్ వర్డ్ కొన్ని క్వశ్చన్స్, జస్ట్ ఒక ఫ్యూ. వర్మ గారిలో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఆలోచించాల్సిందే. అన్నీ ఉన్నాయా? అన్నీ ఉన్నాయి. ఓకే, అందులో మీ బెస్ట్ ఫేవరెట్ థింగ్? బెస్ట్ ఫేవరెట్ థింగ్ అంటే ఆయనకి ఓపిక ఎక్కువ. చాలా ఓపిక, చాలా సహనం. అంటే నా దగ్గర లేనిది ఆయన దగ్గర ఉన్నది అదే మెయిన్. నాకు చీటికి మాటికి కోపం వచ్చేస్తుంది ఉంటుంది. ఆయన మాత్రం చాలా కూల్, పేషెన్స్, చాలా ఓపిక. నన్ను భరించాలంటే అసలు నిజంగా ఆ మనిషి కాబట్టి భరిస్తున్నారు, ఇంకొక మనిషి అయితే భరించలేరు. మా మమ్మీ వాళ్ళ అల్లుడు ఒక పార్టీ, మా డాడీ నేను ఒకటి. ఓకే, సో వర్మ సార్ ఫేస్లో మీ ఫేవరెట్ పార్ట్? ఐస్. ఐస్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. ఎంత ఐస్. ఓకే, చాలా ఇష్టం. వర్మ సార్ తీసుకున్న ఫుడ్లో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆయన రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం ఆయనకి. నేర్చుకున్నారా మరి? అంటే నేర్చుకోవడం అంటే నేర్చుకోవడం కాదు, ఆయనకి అది ఇష్టం. నాకు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తెలిసిందనమాట, ఇలా రోడ్ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అని. మా అక్క వాళ్ళు ఎవరో చెప్పేవారు. చెప్తే ఇంకా రోల్ మా ఇంట్లో లేదు అప్పుడు. అయితే మా కన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది, పక్కనే ఉండేవారు కన్నమ్మలు. సో ఆయన ఒక రోజు లంచ్ కి పిలిచాము. పిలిచేటప్పుడు ఆయన ఇంకా ఒక 1 hour అలా వస్తున్నారనగా, కన్నమ్మ నేను ఆయన కోసం నా చేత్తోనే రుబ్బుతాను, సో మీరు అన్నీ ప్రిపేర్ చేసి పెట్టండి అని చెప్పి మా కన్నమ్మకి చెప్పాను అనమాట. కన్నమ్మకి చెప్తే సరే అన్నీ చేసి పెడతానులే అని. మంచిగా పల్లీలు రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఓకే, ఇంకా ఆవిడన్నీ రెడీ చేసి పెట్టారు. నేను ఇంకా వెళ్ళి ఇంకా రోల్దు అదే ఫస్ట్ టైం కదా, పట్టుకొని ఇంకా చెలరేగిపోయాను అనమాట. అంత రుబ్బింది ఈ భూమి మీద లేదు అని ఫుల్గా. అంటే ఏదో రుబ్బినప్పుడు చాలా ఈజీగా ఉంది, ఆ తర్వాత వాచింది మంచిగా, చాలా బాగా వాచింది. అదే రుబ్బాను, ఆ తర్వాత ఇంకెప్పుడు రుబ్బలేదు. ఓకే, అదే ఇంకా మా అక్కలు కూడా అదే అంటారు అనమాట, అప్పుడు ఏదో స్టార్టింగ్ లో రుబ్బావు, ఆ తర్వాత కూడా నువ్వు కంటిన్యూ చెయ్యాలి కదా, పెళ్ళైన తర్వాత మర్చిపోయావా అనేసి. సో వర్మ సార్ మీకు ఇచ్చిన ఫస్ట్ సర్ప్రైజ్ ఏంటి? మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? నేను ఆయనకి ఒక వ్యాలెట్ ఇచ్చాను అండ్ బెల్ట్. అంటే ఏమి ఇస్తాం అసలు, చాలా ఇంపార్టెంట్. అసలు వాలెట్ అనేది చాలా సెంటిమెంటల్, అందరికి ఇచ్చేది కాదు, అది ఎక్స్పెషల్ మన. అసలు నేను అనుకున్నాను అనమాట, ఆయన నాకు ఫస్ట్ ఏంటంటే ఒక ఆన్లైన్లో ఆర్డర్ చేశారో ఏం చేశారో మాత్రం ఒక మంచి రోజు ఒక పార్సల్లో వచ్చిందనమాట. ఒక మంచి రోజు, దాంతోపాటు ఒక మంచి లెటర్. ఏం రాశారు లెటర్లో? చెప్పకూడదు, ఖచ్చితంగా ఐ లవ్ యూ అని అయితే ఉంటుంది. ఇంకా అసలు యాక్చువల్లీ ఏంటంటే ఫొటోస్లో చూసి నాకు నచ్చలేదని చెప్పేసా అనమాట. సంబంధం వచ్చినప్పుడు ఇలాగా మనకి ఇక్కడ దగ్గరలోనే ఉంటారు తను, కానీ ఇక్కడ ఉండరు, తను వర్క్ చేయడానికి మైసూర్లో ఉంటారు. ఇలా చాలా మంచి అబ్బాయి. మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట, ఒకటే ఏరియా కదా, ఒకటే వీధి అవ్వడం. మమ్మీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉండేవారంట. మా పిన్ని వాళ్ళ ఇంటి పక్కనే అత్తయ్య వాళ్ళు ఉండేవారు. సో ఉన్నటప్పుడు ఆ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూ మా పిన్ని చెప్పు, ఈ అబ్బాయి చాలా మంచి అబ్బాయి, అలా ఇలా అని తెగ పొగడేస్తుండేవారంట ఈయన్ని. ఇంకా అక్కడ ఒక మామగారు కూడా ఉంటారు, ఆయన అయితే పిల్లడు సూర్యుడు ముఖం కూడా ఎరగడు అన్న ఒక టైటిల్ వచ్చింది ఆయనకి. సో అక్కడ అందరి దగ్గర మంచి నేమ్ ఉందన్నమాట. చాలా కామ్, కూల్, బాగా చదివేవారు. నాకు ఆయనకి అసలు ఎలా సెట్ అయిందో అదే అనిపిస్తుంది అనమాట. బాగా మంచి టాపర్. దేవుడు అలా రాసేసాడు. సో సార్ మీకు ఇచ్చిన గిఫ్ట్ లెటర్ అండ్ రోజ్, దాంతోపాటు చాక్లెట్.
చాక్లెట్ బాక్స్ ఒకటి. అది రాగానే మా చెల్లి దాన్ని పడిపోయింది అనమాట, నాకు కావాలి నాకు కావాలని. ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వను, ముట్టేదే లేదు. మా ఆయన పంపించారు. మా ఆయన పంపించారండి. ఫోటో చూసి వద్దన్న అనుకున్నాను కదా, అంటే ఫోటో ఏంటంటే నాకు గుండు ఫోటో పంపించారు పెళ్లి చూపులు. అయ్యో అందులో నాకు విలన్లా కనిపించారు అనమాట ఆయన. నన్ను ఏంటంటే, నేను కాలేజ్కి వెళ్ళిన స్టార్టింగ్ లో నన్ను ర్యాగింగ్ చేసిన అబ్బాయి సేమ్ అలాగే ఉండేవాడు. నాకు చూడగానే అబ్బాయి గుర్తొచ్చాడు అనమాట. అమ్మ నాకొద్దు నేను చేసుకోను అని చెప్పి. ఇప్పుడు లేదు, ఇంటికి పిలిపిద్దాం, నువ్వు డైరెక్ట్ గా చూడు, వద్దంటే అప్పుడు చూద్దాం. ఇది కూడా వాళ్ళ మమ్మీ ఎప్పుడో తీసుకున్న ఫోటో ఇచ్చినట్టున్నారు. సో ఒకసారి పిలిపిద్దాం, ఏముంది, నచ్చకపోతే వద్దు. అప్పుడు వచ్చిన తర్వాత వచ్చారనమాట. అప్పుడు పెళ్లి చూపులకు వచ్చారు. అప్పుడు మా ఇంట్లో 30 మంది ఉన్నారు పిల్లలు. పిల్లలే ఉన్నారు పెళ్లి చూపులకి. నేనేంటి అప్పటి వరకు వద్దు ఇది ఎలాగైనా క్యాన్సిల్ చేసుకుందాం అన్న మైండ్ లోనే, ఎలాగా ఆపేద్దాం అని ఆ మైండ్ లోనే ఉన్నా అనమాట. లేకపోతే మన వాళ్ళు కోరండే ఇంకా కట్టబెట్టేస్తారు. అయితే రూమ్ లో నేనున్నాను, ఆయన వచ్చారు, పెళ్ళికొడుకు అబ్బాయి వచ్చారని తెలిసి మొత్తం మా చెల్లెళ్ళు అక్కలు అందరూ పారిపోయారు నన్ను వదిలేసి రూమ్ లో నుండి, వెళ్ళి చూద్దాం అని చెప్పి. ఇంకా ఆయన ఇంతమందిని పలోమని, ఏంటి పెళ్లి చూపులు అన్నారు, ఇంతమంది ఉన్నారు, పెళ్లికి వచ్చినట్టు ఉంది ఏదో అనుకుని ఆయన టెన్షన్ అయిపోయి చెమటలు పట్టేశారు అనమాట. ఆయనకి అసలే భయం చాలా. సో బాగా టెన్షన్ అయిపోయి చెమటలు పట్టేసి ఇంకా కూర్చొని, ఇంకా సిగ్గు కదా, ఆ సిగ్గులో ఏంటంటే ఇంకా ఎంత కళ్ళు వేసుకొని అటు ఇటు చూసాను. నేనేంటంటే దొంగతనంగా డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ నేను చూడాలి, నేను బయటికి వెళ్ళను, దొంగతనంగా చూద్దాం, ఇవి నచ్చితే కనిపిద్దాం, నచ్చకపోతే అసలు డోరే తీయద్దు, లాక్ చేసేసుకుందాం లోపల అన్నట్టుగా నేను మైండ్ లో ఫిక్స్ అయిపోయాను అనమాట. ఫిక్స్ అయిపోయి ఇంకా నెమ్మదిగా రూమ్ లో కూడా ఎవరు లేరులే అనేసి నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఇలా చూసా. చూడగానే ఇంకా ఆయన అక్కడ కూర్చొని మొహమాటం పడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు ఇలా అయిపోతున్నారు అనమాట, పైకి కిందకి చూసుకుంటారు. ఆ కళ్ళు చూసి అండ్ ఆ ఇన్నోసెన్స్ చూసి బాగా నచ్చారు. ఫస్ట్ ఇంప్రెషన్ ఐస్ తో ఇంప్రెస్ చేసేసారు సార్. చాలా కూల్ గా అనిపించారు అనమాట. అండ్ ముందుగా మా అక్క వాళ్ళు, మా కన్నమ్మ వాళ్ళు బాగా చెప్పారు ఆయన గురించి. సో అవన్నీ మైండ్ లో, చూడడానికి కొంచెం భయం వేసిందని నేను వద్దనుకున్నాను. బట్ బయట చూసి ఇంకా ఫస్ట్ ఇదిలోనే సినిమాల్లో చూస్తుంటాం కదా, గంట కొట్టడం ఏదో అంటారు, ఏదో మంచి వైబ్ ఉంటది గంట, అది అది అప్పుడు స్టార్ట్ అయితే ఓహో దీన్నేనా అంటారు అని. సో అలా. సో ఫస్ట్ ఐ లవ్ యూ మీరు చెప్పారా సార్ చెప్పారు? తనే ఫస్ట్. అంత సాహసం ఎక్కడ చేస్తామండి. ఓకే. మీకు ఇంకో విషయం తెలుసా, ఆయన రాకముందు నేను చెప్పా, మీరు డైరెక్ట్ గా ఇంటికి పిలిపించొద్దు, ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ మ్యాచే మీరు ఇలాగా ఇంటికి పిలిపిస్తే అది వద్దు అని చెప్పలేము, అలా చేయకూడదు కదా, సో ముందు ఒకసారి కాల్లో మాట్లాడతా, ఒకసారి మాట్లాడితే బెటరు అసలు ఏంటి అని చెప్పి అని. సో అప్పుడు మమ్మీ ఇలా మదర్ని అడిగి ఇలా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని మాట్లాడించారనమాట. మాట్లాడించేటప్పుడు కూడా ఇంకా అప్పుడు కూడా సీరియస్గానే ఇంకా ఆయన చాలా మొహమాటం పడేవారు అనమాట, ఏం మాట్లాడాలి ఏంటి అని. నేను మాత్రం హాయ్ అండి మీకు వంట వచ్చా. ఫస్ట్ మీ ఫోన్ కాల్లో మీరు ఇద్దరు మాట్లాడుకునేది వంట వచ్చా అంటే ఇంకేం మాట్లాడుకోవాలో తెలియదు, మీ పేరు అంతా మాట్లాడాం, బేసిక్ థింగ్స్ అన్ని మాట్లాడుకున్నాం. తర్వాత ఇంకా ఆయన అడిగారు ఫస్ట్ నన్ను, మీకు ఏం అడగాలో తెలియక వంట వచ్చా అన్నట్టుగా అడిగారు అనమాట. అడిగితే అంతేం రాదండి అని చెప్పాను. ఆయనకి నేను అన్నాను అనమాట, మీకు వంట వచ్చా అని. అంటే ఆయన అన్నారు, నాకు పర్లేదు చేయగలుగుతాను, కొంచెం నేను దూరంగా ఉన్నాను కదా, కొన్ని ట్రై చేస్తాను, పర్లేదు అని చెప్తే, అయితే నేను రైస్ నేర్చుకుంటాను అని చెప్పాను. నాకైతే రైస్ ఈజీ కదా, రైస్ వండడం నేర్చుకోగలుగుతాను నేను అనేసి అన్నట్టుగా, అంటే బాగానే మాట్లాడారు. ఎంత నవ్వుకొని ఉంటారో సారు, రైస్ నేర్చుకుంటారు, చాలా పొగరు అనుకున్నారంట. అయ్యో అంటే ఇంకేం మర్చిపోయానులేండి, ఇంకేమో మాట్లాడాను, ఇంకా మర్చిపోయాను. సో పాపం పెళ్లి కొడుకు యాక్చువల్లీ పెళ్లి కూతురు అడగాల్సిన క్వశ్చన్స్ అన్ని కూడా అంటే నేను నాకు నచ్చలేదు అని చెప్పకుండా అతనికి నేను నచ్చలేదు అని అతను చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను అనమాట.
Hats off. అమ్మాయిలు అయి ఉండి అలా చెప్పలేం కదా. Yes, yes, అంటే true, true, డాడీ దగ్గర ధైర్యంగా చెప్పేస్తాను, మన వాళ్ళ దగ్గర చెప్పేస్తాను. బట్ ఏంటి అది ఉండిపోద్ది కదా, ఒకప్పుడు అలా ఏదైనా ఒక అమ్మాయి ఒక మాట చెప్పింది అంటే అది ఇంకా చుట్టాలందరిలో వెళ్ళిపోయి ఇంకా ఆ మాట ఉండిపోతుంది. సో ఏంటంటే ఆయనే ఆ పిల్ల నాకు నచ్చలేదు, ఆ పిల్లకి చాలా పొగరు అని చెప్పాలి అన్నట్టుగా మాట్లాడాను ఆయనతో. అయ్యో. కానీ ఆయన అంత ఏం తీసుకోలేదు. మా అత్తయ్యకి మామూలుగా ఇలా చెప్పినట్టున్నారు, ఆ అమ్మాయి ఇలా మాట్లాడింది అన్నట్టు చెప్పినట్టున్నారు. బట్ మా అత్తయ్య ఏంటంటే బాగా నచ్చేసారనమాట. నాకైతే బాగా నచ్చిందిరా అమ్మాయి, ఎలా అయినా నాకు కోడలు చూడు పోని బయట అన్నట్టుగా చెప్పి తీసుకొచ్చారు పాపం అనేసి. మీ ఇద్దరిలో అంటే మీ ఇద్దరి లైఫ్లో, మీ ఇద్దరి పీరియడ్లో మీ ఫేవరెట్ మెమరబుల్ మూమెంట్? చాలా ఉన్నాయి, ఏం చెప్పను. ఫర్ ఎవర్ మెమరబుల్ ఇప్పటి వరకు? ఇప్పటి వరకు రావట్లేదు, ఏం చెప్పాలో తెలియదు. పెళ్ళి, ఫస్ట్ కన్సీవ్, లేకపోతే ఫస్ట్ సర్ప్రైజ్, లేకపోతే సార్ పెట్టిన ఫస్ట్ కీస్? ఆలోచిస్తున్నాను. నెంబర్ ఆఫ్ మెమరీస్ ఉంటాయి కదా. చాలా ఉంటాయి, చాలా ఉంటాయి, ఏం చెప్తామా అని. మా ఇద్దరిది బెస్ట్ అంటే ఇమీడియట్గా పిల్లలు నిషిత. ఆబ్వియస్లీ పిల్లలు అంటే ఇంకా అదొక పెద్ద మెమరీ, మంచి ఇదే. సూపర్. అండ్ ఎప్పుడైనా చాలా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా? అంటే ఇప్పటి వరకు సార్కి మీరు ఎక్స్ప్రెస్ చేయలేంది ఆ మిస్సింగ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు ఇండియాలోనే ఉండేదాన్ని, ఆయన అక్కడ థాయిలాండ్లోనే ఉండేవారు. అంటే అదే పిల్లలు డెలివరీ కోసం నేను ఇండియా వచ్చి కరెక్ట్గా ఆయన ఈ ఏప్రిల్లో మమ్మల్ని థాయిలాండ్ తీసుకెళ్తారు అని ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్న టైంలో ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోవడం, ఇంకా మొత్తం కర్ఫ్యూ పెట్టేసేయడం. అప్పటికి ఏంటంటే ఎన్నో ఆశలతో ఇంకా ఆయన వస్తారు, బేబీతో నన్ను తీసుకెళ్ళిపోతారు, బాబు పుట్టిన టైంలో అనమాట కరెక్ట్గా. సో ఆ టైంలో బాగా మిస్ అయ్యాను అనమాట. అంటే ఇంకా ఒక 4-5 daysలో వస్తారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.